అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు మండల ఆఫీస్లో జరిగిన ట్రాప్ వివరాలు ఏంటంటే, కంచన్పల్లి గ్రామానికి చెంది ఇంతకుముందు మొన్న ఫిబ్రవరి వరకు చేసిన సర్పంచ్ విజయ్ గారి హస్బెండ్, ఇతను 2023-24 సంబంధించినటువంటి ఖర్చులు, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఖర్చులు, ఫ్యూయల్ ఖర్చు కానీ, అదర్ ఛార్జెస్ కానీ, అదర్ ఖర్చులు కానీ అన్నీ కూడా ఇతను గ్రామ పంచాయతీ కొరకు పెట్టాడు. వాటికి సంబంధించిన బిల్స్ అన్నీ సబ్మిట్ చేస్తే మార్చిలో ఎస్టీఓ జనగామలో అవి పాస్ కాలేదు. 4 బిల్స్ వర్త్ ₹153,700 బిల్స్, 4 బిల్స్ సబ్మిట్ చేస్తే అవి రిజెక్ట్ అయినాయి ఫండ్స్ లేక. అయితే అవి మళ్ళీ సబ్మిట్ చేయడం కొరకు ఆ కంచన్పల్లి పంచాయత్ సెక్రటరీ అయినటువంటి పగిడే శివాజీ, అతని చుట్టూ ఈ నాగేశ్వరరావు గత 4 నెలలుగా తిరుగుతూ ఉన్నాడు. చివరికి ఎందుకు పని చేయకుండా, రీసబ్మిట్ చేయకుండా నన్ను తిప్పుకుంటున్నాము అని అంటే, అతను రీసబ్మిట్ చేయడం కొరకు, ఆ బిల్స్ రీసబ్మిట్ చేయడం కొరకు అతన్ని ₹20,000 లంచంగా అడిగినాడు. అతనికి ఇవ్వడం ఇష్టం లేక తేదీ 8వ తారీఖు నాడు మా దగ్గరికి వచ్చి, ఏసీబీ ఆఫీస్ వరంగల్కి వచ్చి శివాజీ మీద కంప్లైంట్ చేసిండు. అయితే ఈరోజు ఏసీబీ ప్లాన్ ప్రకారంగా ఈరోజు నాగేశ్వరరావు గారు శివాజీ పంచాయతీ సెక్రటరీకి అతను అడిగిన డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా మేము శివాజీ గారిని పట్టుకున్నాము. అటు డబ్బులు కూడా మేము సీజ్ చేసినాము. ఇతన్ని రేపు ఏసీబీ కోర్టు వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే ఎవరైనా కూడా మిమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగి మీ పనులు చేయటం కొరకు లంచంగా అడిగితే మీరు మా టోల్ ఫ్రీ నంబర్ 1064 మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాము. నా పేరు సాంబయ్య, డిఎస్పీ ఏసీబీ వరంగల్. ఈరోజు ఈ ట్రాప్లో మా టీం జె శ్యామ్ సుందర్, ఎల్ రాజు మరియు ఎస్ రాజు ఇన్స్పెక్టర్స్ పార్టిసిపేట్ చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.